అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రక్ కారు ఢీకొన్న ఘటనలో హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం సజీవ దహనమైంది. హైదరాబాద్లోని సుచిత్రాలో నివాసం ఉండే తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి సెలవుల్లో సరదాగా గడిపేందుకు డల్లస్కు వెళ్లారు. అక్కడి నుంచి అట్లాంటాలోని తమ బంధువుల ఇంటికి కారులో వెళ్లి తిరిగి డల్లస్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీన్ కౌంటీ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఒక మినీ ట్రక్ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం మంటల్లో చిక్కుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా మంటల్లో కాలి బూడిద కాగా డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన గురించి తెలిసి శ్రీ వెంకట్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమణ, కొంపల్లి ఎన్సీఎల్ కాలనీకి సంబంధించినటువంటి కుటుంబం అమెరికాలో కారు ప్రమాదంలో సజీవ దహనం కావడం తీవ్రమైన విషాదం ఇచ్చింది చెప్పాలి. ఎవరైతే శ్రీ వెంకట్, ఆ తర్వాత తేజస్విని దంపతులు మన ఇద్దరు పిల్లలతో కలిసి సెలవులు ఉండడంతో అట్లాంటాలోని బంధువులింటికి వారు కారులో వెళ్లారు. వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత మళ్ళీ తిరిగి అట్లాంటాకి తిరిగి వస్తున్న టైంలో డల్లాస్ కు తిరిగిపోయిన సమయంలోనే గ్రీన్ కౌంటీ అనే ఒక ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చినటువంటి మినీ ట్రక్ మన కారు ఢీకొట్టింది. ఆ ఢీకొట్టిన ఘటనలో మంటలు అంటే ఆ టైంలో ఒక్కసారిగా నిప్పులు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైపోయింది. అందులో ఉన్నటువంటి నలుగురు కూడా, ఇద్దరు పిల్లలతో పాటు ఆ భార్యాభర్తలు కూడా సజీవ దహనం అయ్యారు. పూర్తిగా కాలి బూడిద కావడంతో ఆ మృతదేహాన్ని కూడా గుర్తించిన ప్రస్తుతం అయితే ఇబ్బందికరంగా మారింది. ఈ విషయం చేసుకున్నటువంటి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తీవ్రమైన విషాదాన్ని మునిగిపోయారని చెప్పాలి. వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే అతనికి సంబంధించినటువంటి పేరెంట్స్ అయితే హైదరాబాద్ అమెరికా బయలుదేరి వెళ్ళారు. ప్రస్తుతం అక్కడ ప్రాసెస్ లో కొనసాగుతుంది. అంటే ముఖ్యంగా డెడ్ బాడీస్ గుర్తుపడడం కూడా కష్టం కాబట్టి ప్రస్తుతం డిఎన్ఏ శాంపిల్ ద్వారా మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు అక్కడి అధికారులు గుర్తించడం తెలుస్తుంది. వెంటనే మొత్తం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఆల్రెడీ ఇండియన్ ఎంబసీ కూడా మాట్లాడే విధంగా ఇక్కడ వారిని ప్రభుత్వం మాట్లాడే విధంగా వారి బంధువులు కూడా ఇండియన్ ఎంబసీ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం అవుతుంది. మొత్తంగా ఇలాంటి ఘటనతో నలుగురు కూడా చాలా ఆనందంగా గడిచిన పరిస్థితి. అలాంటి వారిని ఈ విధంగా సజీవ దహనం కావడం, కనీసం చూడగా ఉండే చివరి చూపు చూడకుండా పూర్తిగా సజీవ దహనం కాలి బూడిద కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని ఇంటికి చెప్పాలి. ప్రస్తుతం అయితే అంటే డిఎన్ఏ శాంపుల్ తర్వాత వాళ్ళని అప్పగించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమణ.